గత 3 రోజులుగా అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే డివిజన్లోని పలు విభాగాల్లో సోదాలు నిర్వహిస్తున్న సిబిఐ అధికారులు పలువురు రైల్వే అధికారులను అదుపులోకి తీసుకున్నారు. గుంతకల్ డిఆర్ఎం వినీత్ సింగ్, డిఎఫ్ఎం ప్రదీప్ బాబులను అరెస్టు చేశారు. గత శక్తి పథకంలో భాగంగా గుంతకల్లు డివిజన్ పరిధిలో 500 కోట్ల రూపాయల విలువైన రైల్వే బ్రిడ్జిలకు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అయితే అట్టి నిర్మాణాలు చేపడుతున్న గుత్తేదారుల నుంచి రైల్వే డివిజన్ అధికారులు భారీగా లంచం డిమాండ్ చేశారు. దీంతో రైల్వే అధికారులకు లంచం ఇవ్వటం ఇష్టం లేని కాంట్రాక్టర్ రమేష్ తో పాటు మరికొందరు సిబిఐ అధికారులను ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన సిబిఐ అధికారులు గుత్తేదారుడు రమేష్ నుంచి నగదు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ క్రమంలో డిఆర్ఎం, డిఎఫ్ఎం తో పాటు మరో 3 సిబ్బంది రాజు, ప్రసాద్, బాలాజీలను అదుపులోకి తీసుకున్నారు సిబిఐ అధికారులు. ఇక నిందితుల కుటుంబ సభ్యులను పిలిపించి అవినీతికి పాల్పడిన వివరాలను వారికి తెలిపారు. అనంతరం నిందితులను ప్రత్యేక వాహనాల్లో వైద్య పరీక్షల నిమిత్తం గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. కాసేపట్లో నిందితులను సిబిఐ కోర్టుకు తరలించనున్నారు సిబిఐ అధికారులు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రసూల్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రసూల్, నిందితులను సిబిఐ అధికారులు కోర్టుకు తరలించారా? కేసు పూర్వపరాలేంటి? శిరీష, మొత్తం పైన అనంతపురం జిల్లాలో ఉండేటువంటి గుంతకల్ రైల్వే డివిజన్ లో గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా సిబిఐ పెద్ద ఎత్తున దాడులు నిర్వహించి ఇది పెద్ద ఎత్తున కలకలాన్ని రేపిందనేటువంటి విధంగా చెప్పవచ్చు. గతంలో ఎందుకంటే గుంతకల్ రైల్వే డివిజన్ పరిధిలో పెద్ద ఎత్తున వివిధ రకాలైనటువంటి కాంట్రాక్టులు పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే 100 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పనులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో సిబిఐ దాడులు నిర్వహించి దాదాపుగా 4 వ్యక్తులను మొదట విచారించారు. తర్వాత మరికొంతమందిని విచారించిన నేపథ్యంలో నిందితులందరూ కూడా సిబిఐ అధికారులు అదుపులోకి తీసుకుని వారిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. అయితే గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా గుంతకల్ డివిజనల్ రైల్వే మేనేజర్ వినీత్ సింగ్ ను కూడా ఈ దాడుల్లో విచారించి అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయడం పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. ప్రధానంగా గతిశక్తి పథకం అనేటువంటి దాని కింద వివిధ రకాల పనులు నిర్వహిస్తుంటారు. దీనికి సంబంధించి దాదాపు 100 కోట్ల నిర్మాణాల పనులు జరుగుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి ఆ టెండర్లో పాల్గొని ఆ పనులను దక్కించుకునేటువంటి క్రమంలో కాంట్రాక్టర్లు వారిని ఆ పనులను దక్కించుకున్నారు. పనులు నిర్వహించినటువంటి కాంట్రాక్టర్ ఎవరైతే రమేష్ రెడ్డి ఉన్నారో ఆ రమేష్ రెడ్డి ఆ పనులు పూర్తి చేసినటువంటి తర్వాత వాటికి సంబంధించినటువంటి బిల్లులకు సంబంధించినటువంటి వ్యవహారంలో బిల్లులు చేయాలనేటువంటి విధంగా డిఆర్ఎం కార్యాలయంలోని అధికారుల చుట్టూ కాళ్ళరిగేలా తిరిగారు. అయినప్పటికీ లక్షలలో పెద్ద ఎత్తున వారు అవినీతికి పాల్పడుతూ అతని నుంచి రమేష్ నుంచి డబ్బులు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలోనే చివరకు ఆఫీస్ చుట్టూ అదేవిధంగానే అధికారుల చుట్టూ ఎవరైతే రైల్వే అధికారులు డిఎఫ్ఎం అదేవిధంగానే వీరంతా ఉన్నారు. డిఎఫ్ఎం అంటే సీనియర్ డివిజనల్ ఫైనాన్స్ ఆఫీసరు. తర్వాత వీళ్ళందరూ కూడా వీళ్ళ చుట్టూ తిరిగినప్పటికీ ఫలితం లేకపోవడంతో చివరకు సిబిఐ అధికారులను ఆయన ఆశ్రయించినటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో ఈ ఫిర్యాదు మేరకు సిబిఐ అధికారులు గుంతకల్ రైల్వే డివిజనల్ కార్యాలయంలో దాదాపుగా 2-3 రోజులుగా అక్కడ వారు మకాం వేసి అక్కడ తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలోనే ఎవరైతే డిఎఫ్ఎం వీళ్ళంతా అదేవిధంగానే డిఎఫ్ఎం డివిజనల్ సీనియర్ డివిజనల్ ఫైనాన్స్ మేనేజర్ వీళ్ళందరినీ కూడా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని విచారించారు. అయితే ఈ నేపథ్యంలోనే వారు విచారించిన తర్వాత అక్కడ డివిజనల్ రైల్వే డిఆర్ఎం డివిజనల్ రైల్వే మేనేజర్ వినీత్ సింగ్ ఇంటిలో కూడా సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా డబ్బు అదేవిధంగానే బంగారు కూడా వారు గుర్తించి వాటిని కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. మొత్తం పైన దాదాపుగా 500 కోట్ల రూపాయల నిర్మాణ పనులు ఏదైతే గతిశక్తి పథకం కింద ఈ పనులు ఉన్నాయి వివిధ విభాగాల్లో ఆ పనులు జరుగుతున్నటువంటి విషయాలకు సంబంధించినటువంటి బిల్లుల వ్యవహారంలో మొత్తం పైన సిబిఐ అధికారులు గుంతకల్ డివిజనల్ రైల్వే శాఖ పైన పెద్ద ఎత్తున
డిఆర్ఎం కార్యాలయంలో పెద్ద ఎత్తున 3 రోజులుగా వారందరూ కూడా సోదాలు నిర్వహించడం, అదేవిధంగానే ఫోన్లకు సంబంధించి ఎవరైతే ఫోన్ల ద్వారా ఎవరైతే డిమాండ్ చేశారో వీటన్నింటిపైన కూడా దృష్టి పెట్టి వాటన్నింటిని పైన కూడా విచారించారు. ఈ నేపథ్యంలోనే మొత్తం పైన ఈ రోజు డిఆర్ఎం వినీత్ సింగ్ తో పాటు అదేవిధంగానే డిఎఫ్ఎం ప్రదీప్ బాబు, అదేవిధంగానే రాజు ప్రసాద్, బాలాజీ వీళ్ళందరినీ కూడా సిబిఐ బృందం ఏదైతే ఉందో బెంగళూరు నుంచి వచ్చినటువంటి సిబిఐ బృందం వారందరినీ కూడా అదుపులోకి తీసుకొని మొత్తం పైన ఈ తతంగం పైన వారందరినీ కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. వీళ్ళందరినీ కూడా గుంతకల్లో ఆసుపత్రిలో చికిత్స అనంతరం వాళ్ళందరినీ కూడా కర్నూలు కోర్టులో హాజరు పరిచేటువంటి పరిస్థితి. వాళ్ళందరినీ కూడా కర్నూలు కోర్టుకు తరలించారు శిరీష. ఓకే, రైట్ రసల్, థ్యాంక్ యూ.